ఒక ఊరిలో ఒకతను కట్టెలు కొట్టి జీవించేవాడు. అతను చాలా పేదవాడు. రోజంతా కట్టెలు కొట్టి అమ్మినా కూడా భార్య బిడ్డలను పోషించడం కష్టంగా ఉండేది. అతను ఒకరోజు ఎప్పటిలాగే అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా ఒక సాధువు కనిపించి ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధువు అలా ఎందుకు అన్నాడో కట్టెలు కొట్టే అతనికి అర్థం అవ్వలేదు. అయినా సరే ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. అడవిలో అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి చూడగా అక్కడ అతనికి గంధపు చెట్లు కనిపించాయి. ఆ ప్రాంతమంతా మంచి గంధపు వాసన వస్తుంది. అతను ఆ చెట్లు కొట్టి ఎప్పటిలాగే అమ్మకానికి తీసుకెళ్తే రోజూ వచ్చే డబ్బు కంటే చాలా ఎక్కువ డబ్బు వచ్చింది. ఇక తన కష్టాలు తీరిపోతాయని కట్టెలు కొట్టే అతను చాలా సంతోషించాడు. అలా కొద్ది కాలం గంధపు చెట్లు కొట్టి బ్రతికాడు. అతనికి సాధువు చెప్పిన మాట మళ్ళీ గుర్తుకొచ్చింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు కదా, ఇంకా ముందుకు వెళితే ఏముంటుందో చూద్దాం అనుకున్నాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అతనికి బంగారు గనులు కనబడ్డాయి. అందులో నుండి బంగారం తవ్వి అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. కట్టెలు కొట్టే అతను ఎంతో సంతోషంగా జీవిస్తుండగా అతనికి మళ్ళీ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇంకా ముందుకెళ్తే ఏముంటుందో చూద్దామని మళ్ళీ వెళ్ళాడు. అక్కడ అతనికి దూరంగా ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికెళ్ళి చూడగా అక్కడ ధగధగా మెరుస్తూ వజ్రాలు కనిపించాయి. ఆ వజ్రాలు అమ్మి అతను చాలా ధనవంతుడయ్యాడు. ఎప్పటికీ హాయిగా జీవించాడు. మనం ఉన్న చోటే ఆగిపోకుండా జీవితంలో ఇంకా ముందుకెళ్ళి మన జీవనంలో పురోగతి సాధించాలి.